అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తింపచేయాలని మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారికి వినతి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీ పథకంలో భాగంగా మొదటి విడత 1,00,000 లోపు, రెండో విడత 1,50,000 లోపు, మూడో విడత 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో కెనరా బ్యాంకులో సాంకేతిక లోపం వలన సుమారు 548 మంది రైతులు రుణమాఫీకి అర్హత సాధించలేదు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ కోసం 31,000 కోట్లు కేటాయించింది. అందులో నుండి ఇప్పటి వరకు సుమారు 17,000 కోట్లకు పైచిలకు రుణమాఫీ చేయడం జరిగింది. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలూరు మండల కేంద్రంలో లబ్ధి జరగని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కావున ప్రతి ఒక్క రైతు కుటుంబానికి రుణమాఫీ జరిగే విధంగా వారిని స్పెషల్ ఆఫీసర్లు వచ్చి గ్రామ సభల ద్వారా ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ తరపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముఖ్యర విజయ్, జిల్లా పార్టీ నాయకులు మూలకిడి శ్రీనివాసరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కళ్ళెం మల్లారెడ్డి, యూత్ నాయకులు తిరుమన్పల్లి నవనీత్, మండల ఉపాధ్యక్షులు పెండ ఉదయ్, పెండ భాస్కర్, మూర్తి శ్రీనివాసరెడ్డి, వెల్మ గంగారెడ్డి, దండు బీరయ్య, కొత్తూరు వంశీ, ఉంగరాల రాజేందర్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తము మన రాష్ట్ర రైతు సోదరులకు ప్లస్ మండల రైతు సోదరులకు తెలియజేయమనగా జస్ట్ మొన్న మనకు రేషన్ కార్డు కుటుంబ ప్రామాణికం కోసమే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు మనకు 3 విడతల రుణమాఫీ జరిగింది. కాకపోతే ఒక భార్యకు 1,00,000, భర్తకు 1,00,000 అనుకో 3 లక్షలు అవుతుంది. అది 2 లక్షలు దాటుతుంది కాబట్టి అది 4వ విడతల చేయబడడం జరుగుతుంది. కావున రైతులు ఎటువంటి ఆందోళన చెందడం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొద్ది రోజులే మన ఏఓ గారికి, ఏడీఏకు, ఏఈఓకు ఒక లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి కుటుంబము ప్రతి ఇంటికి వచ్చి ప్రతి రైతుకు ఒక కుటుంబంలో ఒక రైతుకు మాఫీ జరిగేంత వరకు మేము ఏఓ సార్లు ప్రతి ఒక్కరం రైతులకు సహకరిస్తామని మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని రైతులని రుణ విముక్తి చెందించాలన్న సదా అభిప్రాయంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ పథకాన్ని తీసుకొచ్చారో దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరిగినా కానీ మా ఆలూరు మండల కేంద్రంలో గల కెనరా బ్యాంకు అధికారుల సాంకేతిక తప్పిదాల వల్ల మా గ్రామ బ్యాంకు పరిధిలో సుమారు 548 మంది రైతులకు రుణమాఫీ పథకం వర్తించలేదు. కాబట్టి మా గ్రామంలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందక చాలామంది రైతులు ఆందోళన ఉన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మా మండల కాంగ్రెస్ పార్టీ ఏమనగా రుణమాఫీలో మొదటి విడతగా 1,00,000 వరకు మాఫీ చేయడం జరిగింది. రెండో విడతగా 1,50,000 వరకు మాఫీ చేయడం జరిగింది. మూడో విడతగా 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేయడం జరిగింది. నాలుగో విడత 2 లక్షల పైన ఉన్న వాళ్ళది వాళ్ళు మిగతా డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళ దాంట్లో జమ చేయడం కూడా జరుగుతుంది. ఈ 3 విడతల్లో కనుక రైతులు కొందరికి రాలేదని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కెనరా బ్యాంకులో మరియు ఇండియన్ బ్యాంకులో ఇది స్టేట్ వైడ్ ప్రాబ్లం వల్ల కొన్ని బ్యాంకుల టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు కొద్దిగా పైకి పంపించలేకపోయినరు. దాని మిగిలిపోయిన లిస్టులు ఏవైతున్నాయో మళ్ళీ తర్వాత గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రుణమాఫీ 3 విడతల్లో రాని రుణాలు ఏవైతున్నాయో రైతులు దయచేసి మా వ్యవసాయ శాఖను కనుక సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారిని కానీ వ్యవసాయ అధికారిని కానీ సంప్రదించినట్టయితే వాళ్ళ గ్రీవెన్స్లు మేము తీసుకొని మాకు ఒక లాగిన్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మేము నమోదు చేసి అందరికీ అర్హులైన ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ జరిగేటట్టు చూసే బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంటుందని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది.